ఈడే బావ ఆ రోజు మమ్మల్ని మార్కెట్ లో కొట్టింది. కోపడకయ్యా కోపడకు. బాజీ నువ్వైనా చెప్పయ్యా, నువ్వు చెప్తేనే నీ ఓళ్ళు వింటారు. నీ ఓళ్ళని నా మనవడు కొట్టింది తప్పే, నీ కాదంటలేదు. నీ గురించి అడిగి తెలియదయ్యా. నువ్వు పాపం ఆడదని కూడా చూడకుండా గొంతు కోసినాడు కదా. ఇక మీద నీ ఓళ్ళ జోలికి గాని నీ గొడవల జోలికి గాని నా మనవడు రాడు. అంతెందుకు, నీ నేడున్న చోటికి కూడా నా మనవడు రాడు. అందువల్ల వాడిని క్షమించి వదిలేయ్యా. ఈ మాదిరిగా నిన్ను అడుక్కుంటాననుకున్నావా? నే చెప్పేది నువ్వు, నా మనవడు గురించి నీకు తెలియదు. ఆ రోజు ఆ భానుమతి అడిగినప్పుడు నా మనవడిని ఎల్రా అనుంటే నువ్వు సచ్చేవాడివి, అది బతికుండేది. అయినా మునిగిపోయింది ఏమీ లేదు. ఇప్పటి నుంచి ఆ భాగ్యం పిల్ల నా మనవరాలు. చూడు బాచి, ఆ పిల్ల మాట ఎత్తినందుకే నీ ఓళ్ళని నా మనవడు రోడ్డు మీద ఉతికి ఆరేశాడు. ఇంకోసారి ఆ పిల్ల జోలికి వెళ్ళావనుకో నీ తల తీసి బొంగరంలా తిప్పుతాడు. నీలాంటోడు ఒక్క నేయడానికి 10 మందితో పోతాడు, కానీ నా మనవడు 10 మంది నేయడానికి ఒక్కడే పోతాడు. నేనెందుకు నా మనవడికి రాయుడు అని పేరు పెట్టానో తెలుసా? తన ధైర్యాన్ని మాత్రమే నమ్ముకొని జీవితాంతం బతికి తన ప్రాణాన్నే ఒడ్డి పోరాడా బుక్కరాయుడు. ఆ మహావీరుడి పేరే నా మనవడికి నేను పెట్టాను. ఆ రాయుడు తెల్లోళ్ళని ఎదిరించి ప్రాణాలు వదిలాడు, కానీ నా మనవడు నీలాంటి హంతకుల ప్రాణాలు తీస్తాడు. ఏ ముసలే, లోతు తెలియకుండా కాలెడుతున్నావు. హే, కాలెట్టేది లోతు చూడ్డానికే, లోతు చూసేది కూకటేలు పీకడానికి. రే ఇక్సు, కొట్టడంలో 3 రకాలున్నాయి. 1 మాట్లాడక ముందు కొట్టడం, 2 మాట్లాడుతుండగా కొట్టడం, 3 మాట్లాడినిచ్చి కొట్టడం. ఇందులో రాయుడు మొదటి రకం, మాట్లాడక ముందే కొడతాడు. ఇంకా నయ్యానమ్మా, ప్రేమించిన పిల్లని ఇట వదిలేసి వచ్చినావని మనసు చాలా కష్టపడింది. కానీ నువ్వు ఎప్పుడైతే ఆడిని బెదిరించావో అప్పుడే నా ప్రాణం లేచొచ్చింది. ఇప్పుడు నాకు నెమ్మదిగా ఉంది. ఒరే, ఒకసారి తప్పు చేశాను. నిన్ను నమ్మొచ్చిందాన్ని పొమ్మని నడి రోడ్డు మీద ఒక ప్రాణాన్ని పోగొట్టుకున్నాను. ఆ దిక్కుమల్లోడు ఆ పిల్లని నా కళ్ళ ముందే చంపడం చూసి నా ప్రాణం అల్లాడిపోయిందయ్యా. ఆ బాచిగాడు ఈ పిల్ల తల్లి గొంతు కోసేటప్పుడు తను నన్ను చూసిన చూపుందే, అది ఈ రోజుకి నన్ను పొడుస్తూనే ఉందయ్యా. అప్పుడు నీ మనవుణ్ణి పంపుంటే నా ప్రాణం పోయుండేదా అని నన్ను చూసి అడుగుతున్నట్టే అనిపించిందయ్యా. గాజుల కొట్లో 4 చూస్తుండగా వయసు పిల్లను కొట్టానే అని బాధపడతానే ఉన్నాను. క్షమించమని అడుగుదామని ఆ పిల్ల ఇంటికి వెళ్ళాను. అప్పుడే వాళ్ళ అమ్మతో ఉన్న ఫోటోను చూశాను. జీవితంలో నేనెవరికి ఏ ద్రోహం చేయలేదు, ఇది తప్ప. ఆ పాపానికి పరిహారం చేయడానికే ఈ పిల్లతో నీ పెళ్లి జరగాలనుకున్నాను. ఆ సమయంలోనే మార్కెట్లో ఆ పిల్ల వాళ్ళమ్మని చంపిన చూడు సోతా పోయింది. తను నిన్నే చూసిందని నీతో ఆపదని చెప్పి ఆ పిల్లని నీతో లవ్ చేయించాలనుకున్నాను. నేను అనుకున్న మాదిరిగా నువ్వు ఆ పిల్లని మన ఇంటికి తీసుకొచ్చావు. ఇలా చూడు మనవడా, వాళ్ళ అమ్మను పోగొట్టుకున్నట్టుగా ఈ పిల్లని మనం పోగొట్టుకోకూడదు. అందుకు తను నీతో ఉండాలా, లేదా నువ్వు తనతో ఉండాలా. అందుకని రేపే నీకు తనకి పెళ్లి. దీన్ని ఎవడో మార్చలేడు. అది కాదే, ఇలా వారం వర్జం చూడకుండా ఎవరన్నా పెళ్లి చేస్తారా? రేయ్, చేసేది మంచి అయితే అంతా మంచే జరుగుద్రా. బుప్పరాయి సముద్ర గ్రామ ఆచారం ప్రకారం, పాపంపేట గ్రామ ఆచారం ప్రకారం ఇరు గ్రామాలు మాట్లాడుకున్న విషయం ఏమిటంటే, బుప్పరాయి సముద్ర గ్రామానికి చెందిన కీర్తిశేషులు కృష్ణయ్య మంగమ్మ గారి మనవడు సుబ్బరాయుడు అనే వరునికి, పాపంపేట గ్రామానికి చెందిన లాయరు నరసింహులు కీర్తిశేషురాలు భానుమతి దంపతుల ఏకైక కుమార్తె భాగ్యలక్ష్మి అనే వధువుకి ఇరు గ్రామాల పెద్దల సమక్షంలో ఈ వివాహం జరిపించబడుతోంది. ఇప్పుడు పిల్ల తరఫున నరసింహులు గారు తాంబూలాలు తీసుకుంటారు. ఏమత్తా, పెళ్లి కొడుకు తరఫున తాంబూలాలు తీసుకునేది ఎవరు? నా మనవడు కొక్కరికో తీసుకుంటాడు. ఆడెందుకు తీసుకోవాలా? ఏ ముసలి నువ్వు తీసుకో. నువ్వు దేనికి ముసలి తీసుకోకూడదు? తాత సచ్చాడనా? మరి అలా అయితే వకీల్ పెళ్ళాం కూడా సచ్చింది, ఆయన వచ్చి తట్ట మార్చుకోవాలా? అయినా పెళ్లి మండపంలో ఏం జరుగుతుంది? ఆడదానికో న్యాయం, మగాడికో న్యాయమా? బాచే,
పెళ్ళంటే శాస్త్రం సాంప్రదాయం ఉంటుంది కదా. ఏందే శాస్త్రం సాంప్రదాయం ఇలాంటి మనుషులకే, అన్నమ్మ లాంటి దేవతలకు కాదు. ఏ రాయుడు, నేను చెప్పింది కరెక్టే కదా? గుళ్ళో అలంకారం చేసినా చేయకపోయినా సామి సామే. అది ఎళ్ళి దండం పెట్టుకునే సామి కాదు, ఎప్పుడన్నా దండం పెట్టుకునే సామే. ఇట్లాంటి దేవత గనక నా ఇంట్లో ఉందే అనుకో, పాపం బయటే కాదు పడమర మొత్తం నాదే. ఏందబ్బా రాయుడు చూస్తున్నా, నువ్వు మాట్లాడాల్సిందంతా నేను మాట్లాడుతున్నానా? నిన్న ముసల్ది నీ ఈరత్వం గురించి అంతలా చెప్పిందే. హ, ముసల్దా అది? భద్రం భద్రం, నువ్వే కదా అన్నావు కొట్టడంలో 3 రకాలున్నాయని. 1 మాట్లాడక ముందే కొట్టడం, 2 మాట్లాడుతుండగా కొట్టడం, 3 మాట్లాడినిచ్చి కొట్టడం. ఇందులో రాయుడు మొదటి రకమే, కానీ రోలెక్స్ 3వ రకం, మాట్లాడినిచ్చి కొడతాడు. దెబ్బకి పడితే ఎప్పటికీ లేవు. ఏం ముసలి, ఏంద్రా ఆ బాచిగాడు పెళ్లిలో నిన్ను అంతలా బెదిరించాడు, నిన్ను చూసి భద్రం అని చెప్పి వెళ్ళాడు. భద్రం అంటే ఈ టైపు కాదు, ఈ టైపు. ఏరా వాడొక మనిషిని ఈ మంచి రోజు నాడు వాడి గురించి మాట్లాడుతున్నావు. ఏంది? నా మనవడు నిన్ను పిలుగుతున్నాడు ఏంటో అడుగు. నీ మనోడు వెనక నుంచి పిలిచింది నువ్వెలా పసిగట్టేవే? నీ కళ్ళల్లో చూశాను, లేచిపోరా. రేచీకట అవ్వక నా కళ్ళల్లో సినిమా కనిపిస్తుందా? అవునవును పోరా. ఏమైంది వీడికి? రేయ్, ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్లకుండా ఇక్కడ రోడ్డు మీద తిరుగుతున్నావేంట్రా? ఏం లేదురా, రూమ్ లోకి వెళ్ళడం తలుచుకుంటేనే భయంగా దడదడమంటుందిరా ఒళ్ళంతా. ఏంది భయంగా దడదడగా ఉందా? అది చేతగానుడు చెప్పేదే. మామాను సరుకున్న మగాడివి. ఆ ముసల్ది 3 లీటర్ల పాలు 30 లీటర్కి చక్కగా కుదించి చక్కగా చెంబులో పోసింది. దాన్ని గుట్టుక్కుని తాగి చటుక్కుని పడుకో. అంతా అదే జరుగుద్ది. నువ్వు వెళ్ళు మావా, వెళ్ళు. ఉండ్రా, వెళ్ళమంటుంటే వెళ్ళు. ఆర్పియాలా? ఇదొకటి. ఒరే రారా, రాత్రి ఇద్దరు సంతోషంగా ఉన్నారో లేదో చూసా. రాత్రి వెళ్ళి చూడపోయావా? నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరుగుండదు. ఏంట్రా నువ్వు అనేది? అవును, నీ మనోడు రాత్రి సోమరం గదిలోకి వెళ్లే ముందు నాకు భయంగా దడతడగా ఉందని వణికిపోయాడు. వాడేం చేస్తుంటాడు? అక్కడ చూడు, రాత్రి అంతా వేసింది ఈ ముగ్గే. ఆహా, నా మనవరాలు ఎంత అందంగా ముగ్గేసిందో. నిన్ను గుద్ది చెప్పేస్తాను. ఈ ముగ్గు వేయడానికి నాకు తెలిసి రాత్రంతా సరిపోయి ఉంటది. వీధిలో అందంగా ముగ్గేసిందంటే గదిలో మా మామ తెల్లారు రగ్గు కప్పుని పడుకున్నాడనగా. నా చిలకడ దుంప రా, జంపు. నీళ్ళున్న జాగ్రత్త, జారిపోకు. ఏంటి ఎంత పోగుంది? పొయ్యి మీద ఏమైనా మాడిపోయిందా? చూసావా ఏంటి? నా మనవరాలు రాగానే మన ఇల్లు గుడిలా మారిపోయిందిరా. కానీ లోపల జరిగిందో లేదో తెలియాలిగా. జరిగుంటదిరా, దీపం వెలుగుతుంది చూడు. ఇక్కడ వెలగడం సరే, లోపల ఆర్పాలిగా. చప్పుడు చేయకుండా. అన్ని పెట్టిన చోటే ఉన్నాయి. తెలిసింది, రాత్రి నైట్ షో పడలేదు.
ఆపరేటర్ పాలు తాగి పడుకున్నాడు. మొత్తానికి ప్రింట్ ఫ్రెష్ గా ఉంది. నేను చెప్పినట్టే ఏమీ జరగల. ఒరే పిచ్చి నాయలా, ఏంటది? ఆ పైన చూడరా. ఏది జరగలేదని కాదు, ఏమీ తెలియకుండా జరిగింది. పోరా, ఏంటి వాడు తాతను పోలేడు. సిగ్గా? ఫ్యాన్ కి ఊరేసుకుని చచ్చిపోయిన బాడీని చాలా చూశాను, కానీ ఫ్యాన్ మీదకి విసిరేసిన బాడీని ఇప్పుడే చూస్తున్నా. ఏయ్! ఏయ్ ముసలి, ఏంటిది? వాడు కొత్త పెళ్లి కొడుకు, ఎంత కష్టపడి ఉంటాడు. వాడికి ఎముకలేసి ఊరికే పనేళ్ళ నాకు ముక్కలేసావు. వాడినేమనుకుంటాడు? ఒరేయ్, ఎవరికి ఎలాంటి ముక్కలెయ్యాలో నాకు బాగా తెలుసు. గాడిద, ఈ మెత్తటి ముక్కల్లో ఉట్టి చెత్తే ఉంది. ఏంది అది చెత్త? నువ్వే తినాలా. బలం మొత్తం ఎముకల్లోనే ఉంటాది. అది నా మనవడే తినాలా. ఏ ముసలి, ఏదో ఒక రోజు నేను పట్టు పంచే పట్టు చొక్కా తీసి ఫ్యాన్ మీదకి విసిరేసి నీ చేత్తో ఎముకల పులుసు, ఛే! నా పెళ్ళాం చేత్తో ఎముకల పులుసు పెట్టించి ఎప్పటికి జరుగుతుంది సార్? నాకు ఎముకిస్తావా ప్లీజ్? వద్దు, దాన్ని నీ పెళ్ళానికి ఇవ్వు. ఇంచక్క. ఒరే మనవడా, ఆ, నీళ్ల బిందెతో సుమంగళ ఎదురొస్తుంది. శకునం చాలా బాగుంది. భాగ్యాన్ని పిలుచుకొనిరా. దా, నువ్వు వెళ్ళి బండిది. నువ్వు ఉండమ్మా, ఇదిగో ఈ తాళం బొడ్లో పెట్టుకో. అవును, బయటికి వెళ్లే పిల్లకి తాళం ఎందుకు? ఇద్దరూ బయటికెళ్ళి వచ్చేటప్పుడు గాలి గట్రా తగలకుండా ఉండాలని. నువ్వు నా మనవణ్ణి ప్రేమించేలా చేసి మీ ఇద్దరికి పెళ్లి చేసి జంటగా బయటికి పంపుతాను. పంపలేదో నా పేరు మంగమ్మ కాదు. భద్రంగా పోయిరండి. మొత్తానికి ముసలు సాధించింది. వస్తానమ్మా. భద్రం రా మనవడా.